హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో నరాల్లో బలాన్ని పెంచే బి కాంప్లెక్స్ లడ్డు చూపిస్తానండి. కాళ్ళు నొప్పులు, కాళ్ళు లాగటం, అలాగే నోట్లో పుండ్లు రావటం, అలాగే నీరసంగా అనిపించటం, జుట్టు ఊడిపోవటం, ఇవన్నీ అండి మనకి బి కాంప్లెక్స్ తక్కువైపోతే ఇవన్నీ వస్తుంటాయి. ఈ సమస్యలన్నీ మనకు తగ్గాలి అంటే రోజుకొక లడ్డు తినాలండి. ఈ లడ్డు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, తౌడండి. ఇది నేను రైస్ మిల్లులో తీసుకున్నాను. ముడి బియ్యంని ఎక్కువగా పాలిష్ పట్టిస్తే వచ్చేదేనండి తౌడు. మనం ఈ తౌడులో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే కాల్షియం ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎక్కువగా నొప్పులతో బాధపడుతుంటాము. ఆ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చండి. ఈ తౌడుని పిండి జల్లెల్లో వేసుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలండి. తౌడులో కొంచెం తీపిదనం ఉంటుంది కాబట్టి పురుగు పట్టద్దండి. అందువల్ల నీట్గా ఇలాగ జల్లెడ పట్టుకొని ఇప్పుడు మనం ఒక కప్పు నిండా తీసుకున్నాను ఈ లడ్డూలకి. మిగిలిందంతా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయినా కడాయి అయినా పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు నిండా తౌడు వేసుకొని ఇది కొంచెం సేపు వేపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కాసేపు బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. ఇలా అంతా నీట్గా తీసేసుకొని ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే తౌడు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా మినపప్పు వేసుకున్నాను. ఈ మినపప్పు కానీ కొంచెం దోరగా వేపుకోండి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ పప్పు అంతా కానీ ఒక ప్లేట్లో తీసేసుకోండి. చూడండి, మినపప్పు అంతా తీసుకున్నాను. ఇది కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కప్పుతోటే ఒక కప్పు నిండా వేరుశనగపప్పు అండి. ఇది కానీ కొంచెం దోరగా వేపుకోవాలి. పప్పు బాగా వేగి కొంచెం చిట్లెత్తు కదండి, అప్పటి వరకు వేపుకోండి. చూడండి, పప్పు బాగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కాసేపు చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ముందుగా వేపు పెట్టుకున్న మినపగుళ్ళు అండి. ఈ మినపప్పు అంతా కొంచెం చల్లబడిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎంత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మెత్తగా మినప్పిండి వచ్చే విధంగా చూడండి, మిక్సీ పట్టుకొచ్చేసాను. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి. ఈ మినప్పిండి అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోండి. ఇదంతా నీట్గా వేసుకొని ఇప్పుడు ఇదే జార్లోకి ముందుగా వేపు పెట్టుకున్న ఈ వేరుశనగపప్పు కానీ వేసుకోవాలి. వేరుశనగపప్పు మీద పొట్టుతోనే వేస్తున్నానండి. మీకు ఇష్టం లేదనుకుంటే పొట్టు తీసుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కానీ మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టుకొచ్చాను. ఈ విధంగా మెత్తగా పట్టుకొని ఇప్పుడు మినప్పిండి తీసుకున్న ఈ బౌల్లోకి ఇది కానీ వేసేసుకుంటున్నాను. నీట్గా తీసేసుకొని ఇప్పుడు ఈ తౌడు కానీ వేసుకోవాలండి. ఇదంతా ఇలాగ నీట్గా వేసుకొని ఇప్పుడు ఒక 3 యాలకులు 3 అయినా 4 అయినా తీసుకొని మెత్తగా పొడి చేసుకొని ఈ తౌడులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా స్పూన్తో అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు నేతిని వేస్తున్నానండి. నేను పంచదార కానీ బెల్లం కానీ ఏది వాడకుండా చేస్తున్నాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి.
కొంచెం జీడిపప్పు ముక్కలండి, కొంచెం దోరగా వేపుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. చూడండి జీడిపప్పు బాగా వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను. అన్నీ ఇలా తీసి పెట్టుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలోకి పండు ఖర్జూరం అండి విత్తనాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే అన్నీ వేసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు వరకు ఇలా పండు ఖర్జూరం వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలండి. నేతిలో బాగా ఇలా వేపుకోండి. ఇలా కాసేపు వేపుకొని పైన మూత పెట్టేసి కాసేపు ఇవి మగ్గనివ్వాలండి. అలా మగ్గటం వల్ల కొంచెం ఈ ముక్కలన్నీ బాగా మెత్తబడి మనం లడ్డూలు చేసుకోవటానికి బాగా స్వీట్నెస్ అనేది వస్తుంది. చూడండి కొంచెం సేపు ఉండిచ్చి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. మరి ఎక్కువసేపు ఉంచకండి, కొంచెం సేపు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం నేతితోటే ఖర్జూరం అంతా వేసుకోవాలి. ఇలా అంతా నీట్గా వేసుకొని ఇప్పుడు కొంచెం గెంటితో ఇదంతా కలుపుకోవాలండి. ఒకసారి మనం ఏ కప్పుతో అయితే కొలత పెట్టుకున్నామో అదే కప్పుతో సగం కప్పు ఇలా ఖర్జూరం వేసుకున్నాం కదా, ఇప్పుడు సగం కప్పు తేనె వేసుకోవాలండి. అప్పుడు మనకి సరిగ్గా సరిపోతుంది తీపి అనేది. అంతా నీట్గా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. అంతా బాగా కలిసే విధంగా అంతా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని మీరు కొంచెం తీసుకొని ఇది లడ్డు చేయటానికి వస్తుందో లేదో మీరు ఒకసారి చూసుకోండి. మీకు సరిగా రావటం లేదు అనుకుంటే మీరు కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా కొంచెం తేనె అయినా వేసుకోవచ్చండి. సరిగ్గా లడ్డుకు వస్తుందండి. ఇప్పుడు జీడిపప్పు ముక్కలు వేపు పెట్టుకున్నాం కదా, అవి కానీ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని ఇప్పుడు లడ్డూలు తయారు చేసుకోవటమేనండి. ఇలా కొంచెం గట్టిగా వత్తుతూ మీ సరిగా రాలేదు అనుకుంటే మీరు ఏదైనా వేసుకోవచ్చు, నెయ్యి అయినా తేనె అయినా. చూడండి చక్కగా లడ్డూలు వస్తున్నాయి. అంతా పిండిది మీరు ఇదే విధంగా లడ్డూలు తయారు చేసేసుకోండి. రోజుకొక లడ్డు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినండి. మీకు ఉండే కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, అలాగే జుట్టు ఊడటం, నరాల బలహీనత ఇవన్నీ తగ్గుతాయండి. నోట్లో పగుళ్ళు రావటం, విటమిన్స్ అన్నీ తగ్గిపోవటం ఇవన్నీ మనకి మన బాడీకి బి కాంప్లెక్స్ కానీ బాగా అందుతుంది తవుడు లడ్డు తినటం వల్ల. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ అలా మీరు చూడొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.